హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. వెల్కమ్ టు తెలుగు టెక్ టీవీ. ఫ్రెండ్స్, ఇది అవైతా పూరా ల్యాప్టాప్. నేను మొన్న ఫ్లిప్కార్ట్ సేల్లోనైతే పర్చేస్ చేశాను 26,000 రూపీస్లో. సో ప్రైస్ చూసుకుంటే ఎప్పుడు కూడా మనకు 25,000 రూపీస్ నుండి 33,000 రూపీస్లో అయితే ఫ్లక్చుయేట్ అయితే అవుతుంటుంది. సో మ్యాక్సిమం టైం మనకు 30,000 అండర్లోనే ల్యాప్టాప్ అయితే వస్తుంది. సో చాలామంది అయితే ల్యాప్టాప్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఎందుకంటే ఇది మనకు మంచి స్పెక్స్ తక్కువ ప్రైస్లోనైతే వస్తున్నాయి. ఈ బ్రాండ్లో ఇది మనకు కొత్త బ్రాండ్. చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఈ ల్యాప్టాప్ని కొనాలా కొనొద్దా అని చెప్పేసి. నాకు కూడా యూట్యూబ్ కమెంట్ సెషన్లో, ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో చూసుకుంటే చాలా మెసేజెస్ అండ్ కమెంట్స్ అయితే వస్తుంటాయి. అవైతా ల్యాప్టాప్స్ కొనొచ్చా, అవైతా ల్యాప్టాప్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయా, సో అవైతా ల్యాప్టాప్స్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి చాలా కమెంట్స్ అండ్ మెసేజెస్ అయితే వచ్చాయి. సో నేను కూడా ఎక్సైటెడ్ ఉండే, సో ఇంత తక్కువ ప్రైస్లో ఇంత ఎక్కువ స్పెక్స్ ఎలా తీసుకురాగలుగుతున్నారు వీళ్ళు. సో ఒకసారి చెక్ చేద్దాము. సో మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఈ ల్యాప్టాప్ని అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాము. అండ్ అదేవిధంగా నేను ఈ ల్యాప్టాప్ని ఒక 4 days నుండి అయితే యూజ్ చేస్తున్నాను. నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఎవరైతే ఈ అవైతా ల్యాప్టాప్ని కొనాలనుకుంటున్నారో, ఈ బ్రాండ్లో ల్యాప్టాప్స్ని, అండ్ ఎవరైతే ఈ బ్రాండ్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం బాక్స్ చూసుకుంటే ఇది నార్మల్ బాక్సే. సో దీని మీద మనకు అవైతా బ్రాండింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ల్యాప్టాప్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఫాస్ట్గా బాక్స్ని ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాము. సో ఫస్ట్ చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ అయితే ఉంది. సో ఛార్జింగ్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ ఈ అడాప్టర్ మీద చూసుకుంటే మనకి ఎక్కడ కూడా అవైతా బ్రాండింగ్ అయితే లేదు. సో ఇది మనకు నార్మల్ అడాప్టర్ అనేది చెప్పొచ్చు, బట్ దీనికి కాంపిటబుల్ అయ్యే అడాప్టర్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవర్ కార్డ్ అయితే ఉంది. సో పవర్ వైర్ ఉంటుంది కదా, వైర్ అయితే ఉంది ఛార్జింగ్ కోసము. నెక్స్ట్ మనకు క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది. అండ్ అదేవిధంగా దీంట్లో మనకు ఒక బ్యాగ్ కూడా వస్తుంది. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సో బ్యాగ్ క్వాలిటీ చూసుకుంటే కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. సో మనం ఈజీగా ల్యాప్టాప్ని ఎక్కడికంటే అక్కడ క్యారీ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది. సో క్వాలిటీ చూసుకుంటే మాత్రం ఒక 2,000 రూపీస్ వర్త్ బ్యాగ్ అయితే ఉంది. సో చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది. సో ఇది మనకు ఒక యాడ్ ఆన్ అని చెప్పవచ్చు. ల్యాప్టాప్ కొంటే మనకి ఇది కాంప్లిమెంటరీ లాగా గిఫ్ట్ అయితే వస్తుంది ల్యాప్టాప్ బాక్స్లోనే. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సో ఫైనల్గా చూసుకుంటే మనకు ల్యాప్టాప్ బాక్స్ అయితే ఉంది. సో దీని మీద మనకు అవైతా బ్రాండింగ్ ఉంది. ఫాస్ట్గా మనం ఈ చిన్న బాక్స్ని కూడా ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేయగానే మనకు ల్యాప్టాప్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ల్యాప్టాప్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ డిజైనింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో డిజైనింగ్ చూసుకుంటే మనకి ఇది మీద మొత్తం మ్యాటిక్ ఫినిష్తో అయితే వస్తుంది. మనకు టెక్స్చర్ డిజైన్ అయితే ఉంది. సో అవైతా బ్రాండింగ్ ఉంది. మనకి ఇక్కడ ఎంబోస్ డిజైన్ అయితే వస్తుంది అవైతా అని చెప్పేసి. అండ్ వెయిట్ చూసుకుంటే ఈ ల్యాప్టాప్ 1.34 kgతోనైతే వస్తుంది. అంటే మనకు చాలా తక్కువ వెయిట్ అనేది చెప్పవచ్చు. 1.5 kg కన్నా తక్కువనే ఉంటుంది. సో ఎవరైతే లైట్ వెయిట్ ల్యాప్టాప్స్ కావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫామ్ ఫ్యాక్టర్ చూసుకుంటే కూడా ఇది మనకు చాలా చిన్నగా ఉంది అండ్ చాలా స్లిమ్గా కూడా ఉంది. సో ఈజీగా క్యారీ చేయవచ్చు ఎక్కడికంటే అక్కడికి. చాలా పోర్టబుల్ అయితే ఉంటుంది. సో చిన్నగా ఉంది, స్లిమ్గా ఉంది అండ్ తక్కువ వెయిట్గా ఉంది. సో ఎవరైతే మంచి పోర్టబుల్ ల్యాప్టాప్స్ అనుకుంటారో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో డిజైనింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంది, నీట్ అండ్ క్లీన్ లుక్ అయితే ఉంది. కాకపోతే దీంట్లో మనకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి. రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్, ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి. సో నేనైతే బ్లాక్ కలర్ని అయితే ఆర్డర్ చేశాను. సో బ్లాక్ కలర్ కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పేసి. సో డిజైనింగ్ మాత్రం చాలా బాగుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం బిల్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా మనకు ప్లాస్టిక్ బిల్తోనైతే వస్తుంది. సో బిల్ క్వాలిటీ చూసుకుంటే ఓకే అని చెప్పవచ్చు. మరీ చీప్ అయితే లేదు, కాకపోతే కొంచెం కాంప్రమైజ్ అయితే చేశారు బిల్ క్వాలిటీ దగ్గర. సో అక్కడక్కడ మనకు ప్రెస్ చేస్తుంటే కొంచెం మనకు ప్లాస్టిక్ సౌండ్ అయితే వస్తుంది. సో మనకు కొంచెం కాంప్రమైజ్ అయితే చేశారు. ముందు చూసుకుంటే నాకు పర్సనల్గా డెల్ ల్యాప్టాప్ అయితే ఉండే. సో దాని తర్వాత నేను HP, లెనోవో ఈ ల్యాప్టాప్స్ని కూడా యూజ్ చేశాను ఫ్రెండ్స్ దగ్గర. సో ఆ ల్యాప్టాప్స్తో కంపేర్ చేస్తే మనకు బిల్డ్ క్వాలిటీ మాత్రం దీంట్లో కొంచెం తక్కువనైతే ఉంటుంది. సో మీరు మరీ ప్రీమియం బిల్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. సో బిల్డ్ క్వాలిటీ అయితే మనకు కొంచెం దీంట్లో తక్కువనే ఉంటుంది. సో కాకపోతే ఈ ప్రైస్లో మనకు ఇంత స్పెక్స్ ఇస్తున్నారు కాబట్టి బిల్డ్ క్వాలిటీని మనం యాక్సెప్ట్ అయితే చేయవచ్చు. అండ్ హింజ్ చూసుకుంటే కూడా మనకు హింజ్ కార్నర్స్లోనైతే రాదు, మనకు మొత్తం సెంటర్ నుండి అయితే హింజ్ అయితే ఉంటుంది. సో ఈ హింజ్ అయితే నాకు ఇష్యూస్ అయితే ఏం అనిపించలేదు. హింజ్ క్వాలిటీ అయితే మనకు బాగానే ఉంది. కాకపోతే మనము ల్యాప్టాప్ని
ఓపెన్ చేయాలంటే సింగిల్ హ్యాండ్తో అయితే ఓపెన్ చేయడానికి అయితే రాదు. సో మనం 2 హ్యాండ్స్ అయితే యూజ్ చేయాల్సి అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ల్యాప్టాప్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే సో మీద మనకు అవైతే బ్రాండింగ్ అయితే ఉంది. సో ఎంబోస్తో అయితే వస్తుంది మనకి ఇది. అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు ఒక యూఎస్బి పోర్ట్ ఉంది. అండ్ ఇంకొకటి 3.5mm జాక్ అయితే ఉంది, హెడ్ ఫోన్స్కి యూజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి మైక్రో ఎస్డి స్లాట్ కూడా ఉంది. అంటే మన దగ్గర మెమరీ కార్డ్స్ ఉంటే మెమరీ కార్డ్ని అయితే దీంట్లో వేసుకొని డేటాని అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు రైట్ సైడ్లో ఇక్కడ HDMI పోర్ట్ ఉంది. సో మనము టీవీ కానీ మానిటర్ కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ Type-C పోర్ట్ అయితే ఉంది. ఇది ఒక ఎక్సలెంట్ విషయం అని చెప్పవచ్చు. సో ఈ బడ్జెట్లో మనకు Type-C పోర్ట్ అంటే సో దీంట్లో మనకు Type-C కూడా ఉంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మీరు ఫ్యూచర్లో ఫోన్స్ తీసుకునేమన్నా మొత్తం ఫ్యూచర్లో అన్నీ కూడా మనకు Type-Cతోనే వస్తాయి కాబట్టి మనకు దీంట్లో ఫ్యూచర్ ప్రూఫ్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొక USB పోర్ట్ ఉంది. అండ్ దాని పక్కకు మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు టాప్లో ఎయిర్ వెంట్ అయితే ఉంది. అండ్ కింద మనకు లెఫ్ట్ అండ్ రైట్లో స్పీకర్ అయితే ఉంది. సో ఓవరాల్గా మనకు ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఈ విధంగానైతే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం హార్డ్వేర్ చూసుకున్నట్లయితే సో ఈ ల్యాప్టాప్లో మనకు పవర్ఫుల్ స్పెక్స్ అయితే ఉంటాయి. సో బీస్ట్ అని చెప్పొచ్చు 30,000 రేంజ్లో. దీంట్లో మనకు Ryzen 5 3rd జనరేషన్ ప్రాసెసర్ ఉంది. దీంట్లో మనకు 4 కోర్స్ అయితే ఉంటాయి. సో పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది మనకు. అండ్ దీంట్లో 8GB ర్యామ్ ఉంది, DDR4తో వస్తుంది. అండ్ ఇంకా 512GB SSD ఉంది. సో ఈ బడ్జెట్లో చూసుకుంటే ఏ ల్యాప్టాప్లో కూడా మనకు ఈ స్పెక్స్ అయితే రావు. సో మనము వేరే బ్రాండ్స్లో చూసుకుంటే 40,000-45,000 అయితే పెట్టాలి. సో ఈ ర్యామ్ కానీ ఈ SSD కానీ అండ్ ఈ ప్రాసెసర్ కానీ కావాలంటే సో మనకు బీస్ట్ అని చెప్పొచ్చు 30,000లో పర్ఫార్మెన్స్ విషయంలో. సో నా యూసేజ్లో దీంట్లో మనకు గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే లేదు. సో మనకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయి. సో నా యూసేజ్లో నేనైతే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను ఫిల్మోరాలో. సో వీడియో ఎడిటింగ్ కూడా మనకు బాగానే అవుతుంది. సో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇంకా మనకు ఫోటోషాప్లో కూడా నేను ఎడిటింగ్ చేశాను. ఫోటోషాప్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా నేను బ్రౌజింగ్ చేశాను గూగుల్ క్రోమ్లో. అండ్ ఇటు నేను VLC మీడియా ప్లేయర్లో కొన్ని సాంగ్స్ విన్నాను. అండ్ పవర్ పాయింట్ యూజ్ చేశాను. సో మల్టీ టాస్కింగ్ అయితే చేశాను నేను. ఒక 5-6 యాప్స్ని మల్టీపుల్ ట్యాబ్స్లో పెట్టుకొని సైమల్టేనియస్గా ఓపెన్ చేసి అయితే యూజ్ చేశాను. సో నాకు ఎక్కడ కూడా ల్యాగ్ అవ్వడం హ్యాంగ్ అవ్వడం అయితే అనిపించలేదు. సో కొంచెం స్లో అనిపించింది అక్కడక్కడ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అక్కడక్కడ, బట్ ఓకే అని చెప్పొచ్చు. సో పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం మనకు స్మూత్ ఉంది. సో బీస్ట్ అని చెప్పొచ్చు 30,000 అండర్లో మీకు ఇంత పవర్ఫుల్ ల్యాప్టాప్ అయితే రాదు. సో బీస్ట్ మీరు హెవీ యూజర్ అయినా కొంచెం మంచి ఎడిటింగ్ చేయాలన్నా మంచి గేమ్స్ ఆడాలన్నా కూడా 30,000 అండర్లో మీకు ఈ స్పెక్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం బ్యాటరీ చూసుకున్నట్లయితే సో బ్యాటరీ అయితే నన్ను కొంచెం డిసప్పాయింట్ అయితే చేసింది. సో నా యూసేజ్లో నాకు 3 hours వరకు అయితే వచ్చింది. సో నేను కొంచెం వీడియో ఎడిటింగ్ చేశాను, కొంచెం సాంగ్స్ విన్నాను, వీడియోస్ చూసాను, పవర్ పాయింట్. సో ఇలా నేను కంటిన్యూస్గా యూజ్ చేస్తుంటే నాకు ఒక 3 hours వరకు అయితే కంటిన్యూస్ బ్యాటరీ అయితే వచ్చింది. సో ఎక్కువ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తుంటారో ఎక్కువ బ్యాటరీ ఎవరైతే కావాలనుకుంటారో సో వాళ్ళకి మాత్రం ఇది కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది. సో బ్యాటరీ మాత్రం దీంట్లో మనకి ఎక్కువనైతే లేదు. సో ఇది ఒక్కటి నాకు మైనస్ అయితే అనిపించింది. కొంచెం బ్యాటరీ లైఫ్ ఒక 5 hours అబోవ్ వచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండదని నా ఒపీనియన్. కాకపోతే దీంట్లో మాత్రం మనకు బ్యాటరీ అనేది 3 hours వస్తుంది. ఇది ఒక్కటైతే మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం స్పీకర్స్ చూసుకున్నట్లయితే సో స్పీకర్స్ మనకు బాటంలోనైతే ఉన్నాయి, బట్ ఇవి మనకు అంత లౌడ్గానైతే లేవు. సో ఫుల్ వాల్యూమ్లో పెట్టుకున్నా కూడా మనకు అంత లౌడ్గానైతే వినిపించట్లేదు. సో స్పీకర్స్ కూడా నాకు కొంచెము తక్కువ వాల్యూమ్ ఉందని అయితే అనిపించింది. సో మీరు ఎక్స్టర్నల్ బ్లూటూత్ స్పీకర్స్ యూజ్ చేసుకుంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్ప్లే చూసుకున్నట్లయితే దీంట్లో 14-inch డిస్ప్లే అయితే ఉంది. ఇది ఫుల్ HD ప్యానెల్. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. అండ్ బెజల్స్ చూసుకుంటే మరీ థిక్ లేవు, మరీ థిన్ లేవు, మిడిల్లో ఉన్నాయని చెప్పవచ్చు. సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే సో డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో మనకు డిస్ప్లే క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఉందని చెప్పవచ్చు. నేను ఈ బడ్జెట్లో చాలా ల్యాప్టాప్స్ని అయితే యూజ్ చేశాను. సో 40,000 రేంజ్లో కూడా ల్యాప్టాప్స్ని యూజ్ చేశాను, 40-50,000లో. కాకపోతే ఆ ల్యాప్టాప్స్ మనకు కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అలానైతే ఉంటాయి డిస్ప్లేలో. IPS ప్యానెల్ కాకపోతే IPS ప్యానెల్ అయితే బాగానే ఉంటాయి, బట్ నార్మల్గా మనకు TN ప్యానెల్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిలో డిస్ప్లే క్వాలిటీ అయితే అంత ఎక్సలెంట్ అయితే ఉండదు. సో నేను కూడా ఇది కూడా కొంచెం యావరేజ్ ఉంటుంది అనుకున్నాను, బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా ఈ ల్యాప్టాప్ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. కొంచెం చిన్నగా ఉంటుంది 14-inch కాబట్టి, బట్ ఇది తప్ప డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ కీస్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉన్నాయి. సో కొంచెం సౌండ్ అయితే వస్తున్నాయి. సో మనకు మ్యాక్సిమం అన్ని ల్యాప్టాప్స్ కూడా సౌండ్ అయితే వస్తుంది. సో కీస్ చూసుకుంటే కూడా మనకు బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. కీస్ దగ్గర మనకు మరీ చీప్ బిల్డ్ క్వాలిటీ అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ మనకు మౌస్ ప్యాడ్ ఉంది కదా, మౌస్ ప్యాడ్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది. సో కీప్యాడ్లో అండ్ ఇక్కడ మౌస్ ప్యాడ్లో కూడా ఎటువంటి
ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఓవరాల్గా చూసుకుంటే సో ఈ 4 days నా ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే ల్యాప్టాప్ చాలా అంటే చాలా నచ్చింది. సో మనం పెట్టిన దానికి వర్త్ అని చెప్పొచ్చు. 26,000 కాదు, దీనికి 30,000 కూడా పెట్టవచ్చు. సో అంత బాగా అనిపించింది నాకు ల్యాప్టాప్ అయితే. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, డిస్ప్లే చాలా బాగుంది. సో ఎవరైతే హెవీ యూజర్స్ ఉంటారో, సో మీకు మంచి తక్కువ బడ్జెట్లో వీడియో ఎడిటింగ్ అండ్ మీడియం గేమింగ్ ఇలా చేయాలనుకుంటారో, హెవీ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్స్ ఏంటంటే మనకు బ్యాటరీ ఒకటి మైనస్ పాయింట్ దీంట్లో. అండ్ అదేవిధంగా మనకు స్పీకర్స్ కూడా అంత లౌడ్గా లేవు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మనకు కొంచెం కాంప్రమైజ్ అయితే చేశారు. సో ఈ 3 మీకు అంత మెయిన్ ప్రయారిటీ కాకపోతే మాత్రం, సో మీకు హెవీ పర్ఫార్మెన్స్ కావాలి అండ్ మంచి పోర్టబుల్గా మంచి డిస్ప్లే కావాలంటే మాత్రం మీరు ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. సో 30,000 అండర్లో నాకైతే ఇది బెస్ట్ అయితే అనిపించింది. సో ఈ ల్యాప్టాప్ యొక్క సర్వీస్ సెంటర్స్ కూడా మనకైతే ఎక్కువగా ఉండవు. సో డెల్, హెచ్పి అయితే ఎక్కువ ఉంటాయి కదా మనకు సర్వీస్ సెంటర్స్, ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాయి. బట్ మనకు అవైతే ల్యాప్టాప్ యొక్క సర్వీస్ సెంటర్స్ అయితే అంత ఈజీగానే అయితే ఉండవు. సో బెంగళూరులో ఒకటైతే ఉంది. సో ఇది కూడా మీరు ఒకటి చూసుకోండి. సర్వీస్ సెంటర్స్ కూడా దీనికైతే మనకు చాలా తక్కువగానే అయితే ఉంటాయి. సో ఇవి తప్ప ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకు 30,000 అండర్లో మాత్రం ఒక మంచి ల్యాప్టాప్ అయితే అనిపించింది. ఫ్రెండ్స్ ఇంకొకటి, మీరు ఈ ల్యాప్టాప్ పర్చేస్ చేయాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుండి అయితే పర్చేస్ చేయండి. సో మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించి నేను ఇంకొక ఫుల్ రివ్యూ అయితే చేస్తాను, ఇంకా కొంచెం యూజ్ చేస్తాను. యూజ్ చేసి ఇంకొక ఫుల్ రివ్యూ అయితే చేయడానికి ట్రై చేస్తాను లాంగ్ టర్మ్ది. సో దానికోసం అయితే కొంచెం వెయిట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ అడగండి. ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి ఉంటే ఇలాంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.